ఒక హౌస్ వైఫ్ మొబైల్ చూడడం పక్కన పెట్టేసి లేకుంటే టీవీ చూడడం పక్కన పెట్టేస్తే ఎంత బాగా పిల్లలకి చదువు చెప్పించగలదో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నిజంగా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మా పక్కింటికి చేరి 1 year అయింది. 1 year బ్యాకే చూసినా నేను, కానీ ఫస్ట్ లోనే అడిగితే ఏమంటుంది అనుకుని అడగలేదు. అందుకే ఈ రోజు వీడియో చేస్తాను నేను ఈ అమ్మాయితో. వీడియో చూపిస్తానండి. ఉన్నారు 1 టైం అంటే 2 టైం అంటే 4 అట్లా రాస్తానంటే ఓకే, ఇట్లా కాదు మనం ఆడిపించుకుంటా ఏదైనా తినిపించుకుంటా చెప్పొచ్చు అనే ఐడియాతో ఇట్లా చార్ట్ ప్రిపరేషన్ చేసాము మేమే ఇంట్లో. ఇంకా అక్కడి నుంచి మీరు ఒక్కరే చేస్తారా, ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఇదంతా మీరు ఒక్కరే చేస్తారా? నేను ఒక్కదాన్నే వెరీ గుడ్. నేనే ప్రిపరేషన్ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేశారు. మ్యాథమెటిక్స్, తెలుగు, హిందీ ఇక్కడ కనిపించలేదు. ఓకే, ఫస్ట్ అయితే తెలుగు, ఓకే, ఇంగ్లీష్, అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నేమ్స్. మొత్తం టెక్స్ట్ బుక్స్ అంతా వాళ్ళ బెడ్రూమ్ లో గోడపైకి వచ్చేసింది అనమాట. వావ్, ఎల్కేజీ యూకేజీకి తెలుగు మొత్తం నేర్పించేసినారే. చిన్న చిన్న పదాలు, ఒత్తులు, నెంబర్స్ 1000 నుంచి 2000 వరకు. మాకి రఘునాథ్ రెడ్డి సార్ అని ఒక సార్ ఉండేవాడు 5th క్లాస్ అప్ టు 5th. ఆ సారు సొంత డబ్బులతో నీలిరంగు ఉంటుంది తెలుసా నీకు, మామూలుగా సున్నంలో కలుపుతారు. అది తీసుకొచ్చి మా క్లాస్ లో బోర్డు మీద అప్పట్లో మొత్తం ఇప్పుడు నువ్వు ఎలా రాసావో జ్యోతి, మొత్తం ఆ నుంచి అలా మళ్ళీ టేబుల్స్ ప్లస్ ఇవి ఉండే చూసావా, తెలుగు సంవత్సరాలు ఉండే తెలుసా నీకు, ప్రభవ, విభవ, శుక్ల, అవి తెలుగు నెలలు తెలుసు కదా, అశ్విని, భరణి, అవన్నీ సార్ ఓన్ ఖర్చుతో రాస్తున్నారు అనమాట. సో నిజంగా ఆ సార్ అలా రోజు హోంవర్క్ వాళ్ళు చేయడానికి బటన్ గా ఫీల్ అవుతారు. మమ్మీ ఇప్పుడు హోంవర్క్ చేయాలా అది అని ఫీల్ అవుతాను. నిజమే. అలా కాకుండా ఇవన్నీ చార్ట్లన్నీ డ్రిల్లింగ్ ఇప్పించేసాము. వాళ్ళకి మైండ్ లో గుర్తుంటుంది, రాయటానికి కూడా ఒకేలా రోజు చెప్తారు కాబట్టి రాయటానికి హోంవర్క్ కూడా పెద్ద బటన్ గా ఫీల్ అవ్వరు. అందుకని నేను హోంవర్క్ అయితే బై హార్ట్ కొట్టినట్టు ఉంటది. దానికి అసలు చాలా మంచి పని చేసినారు జ్యోతి మీరు. అందుకని ఇట్లా చార్ట్ ప్రిపరేషన్ చేసి రోజు డ్రిల్లింగ్ రాపిస్తా ఉన్నాను. సూపర్, అసలు టైం ని బాగా యూటిలైజ్ చేసినారు.